మాజీ సిపి సీతారామాంజనేయుల్ని కష్టాలు వెంటాడుతున్నాయి. రామాంజనేయులు అక్రమాలు, లైంగిక వేధింపులపై సిబిఐ విచారణ చేయించాల్సిందిగా టీడీపీ నేత వల్లభనేని వంశీ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి, వంశీ ఎందుకు హైకోర్టును ఆశ్రయించారు? గతంలో విజయవాడ సిబిగా పనిచేసిన సీతారామాంజనేయులకు సంబంధించి లైంగిక ఆరోపణలు ఉన్నాయి. విజయవాడలో చాలా మంది అమ్మాయిలను వేధించారనే కేసుతో పాటు అన్నపూర్ణ ప్యాకేజింగ్ వ్యవహారంలో బాను అరెస్ట్ చేయకుండా బాను తప్పించాలని ఆ వ్యవహారాన్ని దృష్టిపెట్టుకుని ఆయన హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అయితే పిటిషన్ స్పష్టంగా పేర్కొనడం జరిగింది. లైంగిక వేధింపులకు సంబంధించి మన అతనిపై చేయించాలి. దాంతో పాటు ఆస్తులు ఏదైతే అన్నపూర్ణ ప్యాకేజింగ్ వ్యవహారంలో సెటిల్మెంట్ వ్యవహరించిన ఆ భానుకులని విజయవాడ అరెస్ట్ చేయకుండా అతను నిర్దేశం చెప్పి అతను బయటపడేలా చేశారని చెప్పి 2 అభియోగాలపైన ఆ సిబిఐ విచారణ చేశారని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అయితే హైకోర్టు మాత్రం 2 వారాల్లో దీనికి సంబంధించి ఏదైతే కౌంటర్ దాఖలు చేయాలని కూడా సివిల్ సీతారామాంజనేయులకు చెప్పడం జరిగింది. మొత్తానికి కేసుకు సంబంధించి గతంలో సిపి సీతారామాంజనేయులకి వంశీ మధ్య దాదాపు 1 సంవత్సరం పాటు వార్ జరిగింది. ఎందుకంటే విజయవాడ సీపీగా క్లీనప్ వంశీ టార్గెట్ చేసినటువంటి సిపి సీతారామాంజనేయులకు సంబంధించి మొత్తం కూడా ఆధారాలతో తన దగ్గర ఆధారాలు కానీ సీతారామాంజనేయులు ఇంకా వేదికలకు పాల్పడినట్టు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి మొత్తం ఆ కోర్టు మీద బయలుదేరాలని చెప్పిన వాళ్ళ వంశీ దీనికి సంబంధించి హైకోర్టు పిటిషన్ వేయడం జరిగింది. మొత్తంగానే ఈ కేసుకు సంబంధించి 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేసి సీతారామాంజనేయులు హైకోర్టు ఆదేశంతో మరి అప్పుడు ఎలాంటి కౌంటర్ దాఖలు చేయబోతుందని మొత్తం ఆసక్తి చేయాలనుకుని ఆ 2 వారాల తర్వాత కౌంటర్ దాఖలు చేయాలని చెప్పడంతో ఇది సీతారామాంజనేయులు ఎటువంటి కౌంటర్ దాఖలు చేస్తున్న అందరూ ఆసక్తి చేయాలని చూస్తున్నారు. మొత్తం కేసు సంబంధించి మొత్తం హైకోర్టు కూడా పెట్టడం జరిగింది. మన దగ్గర ఏవైతే ఆధారాలు ఉన్నాయో, మీడియాలో ఏదైతే ఆధారాలు వచ్చాయో ఆధారాలు మొత్తం కూడా కోర్టుకు పంచిపెట్టారు. విజయ్ చెప్పండి, పర్టికులర్ గా పిటిషన్ లో ఏం మెన్షన్ చేశారు? పిటిషన్ లో ఏదైతే విజయవాడ సిపిగా ఉన్న సీతారామాంజనేయులు విజయవాడ శిక్షాపతి నుంచి కూడా 10 మంది అమ్మాయిలను లైంగికంగా వేధించారు. దానికి సంబంధించి ఫోన్ నెంబర్ కూడా పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. ఫోన్ నెంబర్ ఇచ్చి కింద ఉన్న సిబ్బంది అదైతే ఇన్స్పెక్టర్లు, పోలీసుల ద్వారా ఆ లైంగిక కార్యకలాపాలకు పాల్పడి ఢిల్లీ ఆరోపణలో ఉన్నట్టు కూడా ఇతనిపైన ఉన్నట్టు కూడా ఆ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. మొత్తానికి లైంగికంగా చాలా మంది అమ్మాయిలను వేధించాలని అనే విషయంతో పాటు అన్నపూర్ణ ప్యాకేజింగ్ సూర్య మర్డర్ కేసుకి సంబంధించి ఇప్పుడు మొత్తం కేంద్ర బిందువుగా మారిన అన్నపూర్ణ ప్యాకేజింగ్ వ్యవహారానికి సంబంధించి నిందితుడు ఇతను మొత్తం సెటిల్మెంట్ వ్యవహారంలో నిందితుడు బాగానే ఉన్నాడు. కానీ బాను మాత్రం పోలీస్ కమిషనర్ స్థాయిలో ఉండి, హోదాలో ఉండి ప్రెస్ మీట్ పెట్టారు. బానుకు ఎటువంటి సంబంధం లేదు, బాను విజయవాడలో అడుగు పెట్టలేదు అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. కానీ మొత్తం ఇప్పటికీ సిఐడి పోలీసులు తమ పిటిషన్ లో తమ ఏదైతే చార్జ్షీట్ లో కూడా సూర్య హత్య కేసు చార్జ్షీట్ లో కూడా పేర్కొనడం జరిగింది. ఈ హత్యకి ప్రధాన కారణం అన్నపూర్ణ ప్యాకేజింగ్ వ్యవహారం జరిగింది. ఈ అన్నపూర్ణ ప్యాకేజింగ్ నుంచి అప్పుడు విచారించడంలో సిపి సీతారామాంజనేయులు ఉన్నాడు. ఇతను సరిగ్గా వ్యవహరించలేదు, బాండ్ ప్రయత్నం చేశాడు, బాండ్తో సెటిల్మెంట్ చేసుకోవాలనే ఆరోపణలు కూడా ఆయన పిటిషన్ లో పెరగడం జరిగింది. మొత్తం ఈ నేపథ్యం, ఈ ఘటనకు సంబంధించిన నేపథ్యానికి సంబంధించి ఆ బాండ్ తప్పించే ప్రయత్నం చేశాడు. సిబిఐ విచారణ కొనసాగించాలని కూడా ఆయన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ విజయ్.